హాయ్ పావని, ఏంటి ఈరోజు చాలా జోష్గా ఉన్నావు? నీకు సూపర్ మ్యాటర్ చెప్తా. మన ఎఫ్జేకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును, చాందిని చౌదరి తన అఫీషియల్ పేజ్ లో కూడా షేర్ చేసింది. వెరైటీ ఇస్ ది స్పైస్ ఆఫ్ లైఫ్ అని షార్ట్ సెట్ వ్యూవర్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు. అనిల్, వాలంటైన్స్ డే రోజున ఏం చేశా? వాలంటైన్స్ డే రోజా నేను నా ఎక్స్ బాక్స్ 360తో ఆడుకున్నా. బ్రతికించావు. అయినా వాలంటైన్స్ డే అంటే లవర్స్ కోసం, కపుల్స్ కోసం కాదమ్మా. ఇలా సింగిల్ గా ఉండే వాళ్ళు సింగిల్ గా ఉన్నారని గుర్తు చేయడం కోసం. సో వ్యూవర్స్, సింగిల్ గా ఉన్న వాళ్ళు వెంటనే మీ వాలంటైన్ ని వెతుక్కోండి. సర్లే, ఈ వీక్ స్పెషల్స్ ఏంటి? ఈ వారం కొన్ని సినిమాలు చూసేవాళ్ళు అబ్బా అనిపిస్తే తీసేవాళ్ళు అబ్బా అనేలా ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ సెట్ ఎఫ్జే న్యూస్. నేను వస్తున్నాను. మొన్నే వచ్చిన మన పరమట్లంక నవీన్ మళ్ళీ వచ్చేస్తున్నాడు మిస్టర్ మేధావితో. ఆప్టిమిస్టిక్ ప్రొడక్షన్స్ ప్రెజెంటింగ్ మిస్టర్ మేధావి. ట్యాగ్లైన్ 5th క్లాస్ పాస్. మనం పడమట్లంక జమిని సారీ పడమట్లంక నవీన్ ఒక ఫన్నీ ట్యాగ్ లైన్ తో ఈ షార్ట్ ఫిల్మ్ మీ ముందుకు తెచ్చేస్తున్నాడు. కంప్లీట్ షార్ట్ ఫిల్మ్ వాజ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మిస్టర్ అభినయ్. దే డన్ విత్ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇన్ ప్రాసెస్. ఇప్పుడు వాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయిన వాలంటైన్ గురించి మాట్లాడుకుందాం. రెండు మనుషుల మధ్య జరిగే చిలిపి జ్ఞాపకాలు పంచుకునే చిరుకానికే ఈ వాలంటైన్. విహారీ మీడియా ప్రెజెన్స్ వాలంటైన్, ఏ లవ్ మెసెంజర్. సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళకన్నా సిల్లిగా ఫాలో అయ్యే వాళ్ళకే మీ అమ్మాయిలు పడతారంట. పడతారో లేదో తెలియదు, కానీ నువ్వు చెప్పిన మాటలు వింటుంటే ఈ షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. వాలంటైన్ అంటూ రమేష్ కొల్లూరి మన ముందుకు వచ్చేస్తే, చెలిమనవి అంటూ వచ్చేసారు హర్ష అని వరకు. February 14th రిలీజ్ అయిన షార్ట్ ఫిల్మ్ ఇది. ద కంప్లీట్ స్టోరీ వచ్చి బాయ్ అండ్ గర్ల్ కార్నర్ తో తీశారు హర్ష. ఎవరు? మన అమ్మ ఇంటికి దారేది అండ్ డీడీ టైలర్ తో తీశారు తన. అవును, కరెక్ట్. ఈసారి తన క్యాస్ట్ పైన చాలా దృష్టి పెట్టారు. జెమినీ టీవీ యాంకర్ అయిన సురేష్ ని పెట్టి అండ్ యాక్టర్స్ గా మధులతని ఇంట్రొడ్యూస్ చేశారు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ జస్ట్ 1 day లో కంప్లీట్ చేశారంట. ప్రేమ పురాణం, ఇది ప్రేమ పురాణం. అమావాస్య అర్ధరాత్రి ఫిల్మ్ హర్ష డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. ఓన్లీ మెసేజ్ ఓరియంటెడే కాదు, నేను లవ్ స్టోరీస్ కూడా తీయగలనని హర్ష ప్రేమ పురాణంతో ప్రూవ్ చేస్తాడంట. అమలాపురం టీమ్ వర్క్స్ మనసారి టీజర్ లాంచ్ చేసిన నాగ్ గారు ఈసారి ఫుల్ రొమాంటిక్ అండ్ లవ్ పన్స్ వచ్చేస్తున్నారు. వెయిట్ అండ్ సీ. షార్ట్ షడ్డా ఎఫ్జే కాస్టింగ్ కాల్. ఆమె ఊహల్లో నేను అనేది టైటిల్. 2 మేల్ లీడ్స్ గా యాక్ట్ చేస్తున్నారు కేఎస్ చరణ్ అండ్ పడమట్లంక నవీన్. వీళ్ళు ఒక ఫీమేల్ లీడ్ కోసం వెయిట్ చేస్తున్నారండి. గర్ల్స్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? జస్ట్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. జస్ట్ మెయిల్ ఎట్ lakshmikardinacreations@gmail.com. ఇప్పుడు షార్ట్ సెడ్డా రివ్యూస్. ఓ అనిల్, నీకు తెలుసా? తెలియకుండానే షార్ట్ సెడ్డా 125 షార్ట్ ఫిల్మ్స్ కి రివ్యూస్ ఇచ్చేసింది. ఆ మొత్తం క్రెడిట్ గోస్ టు వంశీ గంగిరెద్దుల. అవును, నిజమే. తను రాసే ఒక్కొక్క రివ్యూస్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు షార్ట్ సెడ్డా రీసెంట్ రివ్యూస్. 3కి పైగా వచ్చిన రేటింగ్స్ ఈ సినిమాలో. అలా ఒకరోజు అమ్మాయి ఇంటికి దారేది. గో గో గోవిందా. ప్రెసెంటెడ్ బై iClickMovies.com. పైసా బై అమలాపురం నాగ్. 3 ఉత్తరాలు బై దీక్షిత్. నాకు కోపం వచ్చింది. ప్రెసెంటెడ్ బై iClickMovies.com. ఇప్పుడు షార్ట్ సెడ్డా ప్రీమియర్ రిలీజ్. సరదాగా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ on 16th Sunday. A product of Nagashri and musical treat of Keshav Kiran. Jenny Honey and Parmatlanka Naveen gonna rock on this short film. పారేపల్లి భావన కూడా ఈ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశారు. తను వేరే కంట్రీ అయినా ఫిలిం మీద ఉన్న ప్యాషన్ తో షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడం జరిగింది. షార్ట్ సెడ్డర్ రియల్లీ అప్రిషియేట్ హర్. అనిల్, నేను ఎఫ్జేగా మానేస్తున్నా. నాకు పెద్ద ఆఫర్ వచ్చింది తెలుసా? ఓయ్, నువ్వు వెళ్ళిపోతే ఇంకెవరు లేరు అనుకున్నావా? జెన్నీ హనీకి కూడా ఎఫ్జేగా చేయడం చాలా ఇంట్రెస్ట్ అంట. అబ్బా, అంతుందా? కావాలంటే విను. జెన్నీ హనీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత ఫ్యాన్ పేజ్ మీకు ఎలా వచ్చింది? Fans I don't have answer for that. Maybe because of my performance and screen presence. ఓకే, సో స్క్రీన్ ప్రెజెన్స్ మీ ఫ్యాన్ బేస్ కి కారణం అంటారు. And I don't believe in fan page and all, and it's just like just following ఇంకొంచెం నార్మల్ గా అంటే నేను చేసేది ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి వి క్రియేటెడ్ పేజెస్. కానీ I don't I'm not very much into pages and stuff. So profile is all that I maintain a lot. జెన్నీకి వాలంటైన్స్ డే రోజు ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి? సీరియస్ గా చెప్పాలా, అబద్ధం చెప్పాలా? నేను చెప్పాలా? నేనే చెప్తాను. అసలు లైన్ లో ఉంటాను. సీరియస్ గా అయితే నాకు అసలు ఏ ప్రపోజల్స్ రాలేదండి. ఫ్రాంక్లీ నేను కూడా అదే బాధపడ్డాను. నేను కూడా నిజంగా యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. ఒక్కళ్ళు కూడా నాకు ప్రపోజ్ చేయలేదు. నేను నా దగ్గర బాధపడింది నిజంగా. జెనీ, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్? బేసికలీ అందరికీ ఉండే ఒపీనియన్ ఏంటండి, అది నాకేం స్పెషల్ గా లవ్ మీద అంత డీప్ గా ఆలోచించి ఇట్స్ లైక్ it can happen between any two persons. There's no need of age and stuff.
సరదాగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ షూట్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏదైనా చెప్పగలరా? It was frankly it was very fun and sometimes it was professional too. ఎందుకంటే ఫ్రెండ్స్ అని మేము టైం కి వెళ్ళకపోవడం అలాంటి ఏం జరిగేది కాదు. షీ యూస్ టు గివ్ us a certain time, ఈ టైం నుంచి ఈ టైంకి షూట్ ఉంటుంది అని చెప్పేది. we used to be in location. ప్రొఫెషనల్ గా ఉంది. అట్ ద సేమ్ టైం లొకేషన్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ విత్ డిఫరెంట్ పీపుల్. అందరూ ఫ్రెండ్స్ అంతా ఒకే టైంలో గ్యాదర్ అయ్యి వి హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. సరదాగా నిజంగా సరదాగా గడిచిపోయింది. ఫ్యూచర్ లో ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ మీ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ నాట్ ద రిపీటెడ్ వన్ అండి. ఆల్రెడీ నేను ఇప్పుడు ఇంకొక 2 లవ్ జానర్స్ చేస్తున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ జానర్స్, థ్రిల్లర్ కానీ హారర్ కానీ. Because I just want to go with the performance oriented, not repeated characters. ఇప్పుడు వరకు చేసిన ఆల్మోస్ట్ అన్ని లవ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, లవ్ బేస్డ్ స్టోరీస్. సో డెఫినెట్ గా ఫర్దర్ గా మై పర్ఫార్మెన్స్ విల్ బి డెఫినెట్లీ డిఫరెంట్. సో ఆడియన్స్ కూడా సరదాగా దాంట్లో నేను చేసింది కంప్లీట్లీ కామెడీ కైండ్ ఆఫ్ థింగ్. సో దీన్ని బట్టి జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూసి. Few words about Shot Chadda. Seriously coming up with a new concept. Recently మీరు ఎస్పీ జాకీ స్టార్ట్ చేశారు కదా, actually a very new concept. నాకు కూడా నిజంగా నచ్చింది. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై యాజ్ అన్ యాడ్ చేంజర్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సీరియస్లీ ఏ షార్ట్ ఫిల్మ్ చూడాలి అన్నా వీఆర్ ఫైండింగ్ అవుట్ యువర్ పేజ్. Because all new short films ఏదైనా రిలీజ్ అయింది అంటే previously we used to go and search in YouTube and stuff. కానీ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్స్ షేర్ చేస్తున్నారు, దట్ టు ద కాన్సెప్ట్ బేస్డ్ అండ్ గుడ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఇలాంటివన్నీ we can easily find in your page really. And మీరు న్యూ టాలెంట్ ని కూడా నిజంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ రియల్లీ గుడ్ థింగ్. Thank you, really thank you for your words. సో ఇలాగే ఇంకా న్యూ కాన్సెప్ట్స్ రావాలని, ఇంకా మీరు త్వరలో మీ ఛానల్ కూడా స్టార్ట్ చేసేయాలి. ఏంటి న్యూస్ ఛానల్, ఇవి టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, అలా ఎఫ్బీ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసేసి ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. సరదాగా టీమ్ మీరు సరదాగా టీమ్ ని మీరు చాలా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు. సో రేపు మూవీ కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ ఇస్తారని Definitely we'll get them positive feedback. Thank you. Really had a fun conversation with you guys. Thank you for your time. సరదాగా అన్న నేనే ఉంటా. షార్ట్ చడ్డా FJ మనలో మనమాట. వైవా హర్ష 9 ఫిల్మ్స్ కి సైన్ చేశాడంట. పనిలో పనిగా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అత్యతి సంగతులు మీకు ఆ కాన్సెప్ట్ నచ్చినట్లయితే తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. You're logging out. Bye bye. కామెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోకండి.